జస్ట్ ఇప్పుడే మన ఘాట్ సెక్షన్ కూడా స్టార్ట్ అయింది, మున్నార్ ఘాట్ సెక్షన్. ఘాట్ వ్యూస్ అయితే హైలైట్ ఉన్నది. పైన కొండ చూడండి, మొత్తం రాయి, అసలు చెట్లే లేవు దీనిపైన. ఇప్పుడే చెక్ పోస్ట్ కూడా దాటేసినాం, కేరళకు కూడా ఎంటర్ అయిపోయినాం. మనం ఈ రూమ్ నుంచి కూడా చెక్అవుట్ అయిపోతున్నాం. బాయ్ బాయ్ కొడైకెనాల్, సీ యూ నెక్స్ట్ టైం. మేబీ నెక్స్ట్ టైం వస్తే మన బైక్ మీద వస్తుండొచ్చు. మళ్ళీ టోటల్ ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి ఘాట్ మొత్తం ఫాగ్ ఏమంటుండొచ్చు. టైం వచ్చేసి 2:50, వామో 3 అవుతుంది దగ్గర 3 minutes తక్కువ. 3, 4, 5, 4 o'clockకి ఉందాం అనుకున్నాం మున్నార్ దగ్గర. ఆల్మోస్ట్ మున్నార్కి 50 కిలోమీటర్ గ్యాప్ రోడ్, మిడిల్లో ఒకటి గ్యాప్ రోడ్ వస్తుంది. సో కాఫీ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో ఫొటోస్ దిగాల. ఇప్పుడు మా దగ్గర ఉన్న బ్యాగ్ వచ్చేసి వెనక టై చేసేసినాం. ఒక చిన్న బ్యాగ్ వచ్చేసి నా ఫ్రెండ్ పెట్టుకున్నా. మొన్న ఫొటోస్ దిగిన వ్యూ పాయింట్ ఇది. ఆల్మోస్ట్ నా తమ్నేల్ కూడా ఇదే అవుతుండొచ్చు. నిన్న తమ్నేల్ ప్లేస్ వచ్చేసి అదే అనుకుంటా. 1 పాయింట్ ఉండే, అందుకే ముందు జరుగుదని 2020 కొట్టించిన. ఇక్కడ నుంచి మున్నార్ వచ్చేసి 115 కిలోమీటర్స్ చేంజ్ ఏముంది. ఇంతకుముందు చూసిన, మ్యాప్స్ ఏం పెట్టుకోలేను. అంటే 3 hours చేంజ్ చూపిస్తుంది మనకు. టైమింగ్ వచ్చేసి 3 అంటే 6 రీచ్కి వచ్చాం. చాలా లేట్ అవుతుంది, అందుకే కొంచెం స్పీడ్గా కొడుతున్నా. సేమ్ మొన్న నైట్ నైట్ వచ్చినా చూడండి, అదే ఘాట్లో వెళ్తున్నా ప్రజెంట్ అయితే. మొన్న నైట్ చూపించడానికి అంతేం లేకుండా నైట్ ఏం చూపించలేదు కదా, సో ప్రజెంట్ అయితే చూపిస్తా ఈ ఘాట్ సెక్షన్ మొత్తం. ఇదే వాటర్ ఫాల్ వచ్చేసి మనం నిన్న చూసినాం చూడండి. వాటర్ ఫాల్ ఇదే, సిల్వర్ కేవ్స్ వాటర్ ఫాల్ అంటారు దీన్ని. ప్రజెంట్ అయితే కొడైకెనాల్ నుంచి మూనూరు వెళ్తున్నాం. కొడైకెనాల్ టోటల్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఎక్కువ మెయిన్ ప్లేసెస్ ఉన్నాయని మెయిన్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోరింగ్ చేసినాం కొడైకెనాల్లో. ఏమన్నా మిస్ అయినవి ఉంటే అవి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కవర్ చేసుకుందాం. మాకు ఇప్పుడు టైం కూడా లేదు. 2 days ఇప్పటికే కొడైకెనాల్లో ఉన్నాం. ఫస్ట్ డే వచ్చేసి టోటల్ ఫాగ్ ఉండే, జస్ట్ ఆ పంబరా విలేజ్ ఒకటి కవర్ చేసుకున్నాం. జస్ట్ మళ్ళీ కొడైకెనాల్ లేక్ ఒకటి అంతే. అక్కడ మందు చూడండి, అక్కడ మంచిగా సిట్టింగ్ చేసినారు ఫ్రెండ్స్ అందరు కలిసి. ఫ్రెండ్స్ తోటి కొడైకెనాల్కి వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 3 days అయినా బోర్ కొట్టదు మనకు కొడైకెనాల్లో. గట్టిగా అనుకుంటే 2 daysలో కూడా మొత్తం వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకో. 1 day అంటే చాలా కష్టం. ఇట్లా 2 buses వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మన అరకు కంటే కొంచెం పెద్దగా ఉన్నది ఇది, కొంచెం 2 way లాగా ఉంది. అరకు అయితే మొత్తం 1 way లాగానే ఉంటుంది రోడ్డు. బ్రేక్ పట్టంగా బ్రేక్ సౌండ్ వచ్చాయి. ఇది అనేది FZ అనేది ABS, సో కొంచెం బ్రేకింగ్స్ కూడా బాగానే పడుతుంది. నాకు ఇందులో మైనస్ ఏంటంటే సీటింగ్ కెపాసిటీ. సీట్ అనేది బాగుంది, బట్ ఎక్కువ స్పేస్ లేదు. మొన్న నైట్ జర్నీ అంటే 10:30, 11 మధ్యలో ఈ రోడ్ నుంచి వచ్చినాం మనం. సో వ్యూ చూడండి, అల్టిమేట్. ఏదో డ్యామ్ వ్యూ ఉంది కింద. ఎటు వస్తున్నారో పాపం. కింద డ్యామ్ ఉంది, ఇక్కడ ఏదో చెరువుది డ్యామ్, ఆనకట్టలాగా. ఇది కూడా బాగుంది వ్యూ.
ఘాట్ వ్యూస్ అయితే హైలైట్ ఉన్నది. ఇక్కడ కింద ఒక డ్యామ్ లాంటిది అవుతుంది, అది కూడా బాగుంది చూడడానికి. ఇప్పుడు కనిపిస్తుంది కరెక్ట్. మొత్తం చెట్ల అడ్డం వస్తున్నాయి సైడ్స్కి. మూనార్ 106 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఘాట్ సెక్షన్ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఇక ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మన ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది, ఘాట్ సెక్షన్ ఎండ్ అవుతుంది. ఇప్పుడే కొడైకెనాల్ ఘాట్ సెక్షన్ కూడా టోటల్ దిగేసినాం. ప్రజెంట్ మూనార్ వచ్చేసి 106 కిలోమీటర్లు ఉన్నది. ఇక్కడ కనిపించేది వచ్చేసి చెక్ పోస్ట్. మనం కొడైకెనాల్కి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ హిల్స్ మొత్తం మనకు వెల్కమ్ చెప్తాయి. సార్ వ్యూ చూడండి. నేను చెప్తున్నా కదా, కొడైకెనాల్ మస్ట్ విజిట్ ప్లేస్. అసలు హైలైట్ వ్యూస్ అసలు కేక. కనిపిస్తుంది హిల్ స్టేషన్. ఇక్కడ వరకు వెళ్ళాలి టోటల్. మనం అక్కడ వరకు వెళ్తే మనం కేరళ స్టేట్లోకి ఎంటర్ అయిపోతాం. అవెంజర్స్ లెట్స్ గో. ఎఫ్జెడ్ అనేది చాలా కంఫర్ట్గా ఉన్నది అసలు. ఇప్పుడు ఇంత ట్రావెలింగ్ చేసినా అసలు 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా అసలు బ్యాక్ పెయిన్కి ఏం రావట్లేదు. జస్ట్ ఇందులో మైనస్ అన్నీ బాగానే ఉన్నాయి. 150cc కదా, స్పీడ్ కూడా బాగానే వెళ్తుంది, 110 వరకు వెళ్తుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సీటింగ్ కూడా బాగున్నది, బ్రేకింగ్ కూడా బాగుంది, హెడ్ లైట్ కూడా బాగానే ఉంది దీన్ని. నాకు మైనస్ ఏంటంటే సీట్ అనేది కొంచెం చిన్నగా ఉన్నది. కొంచెం సీట్ లెంత్ అనేది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుండే. జస్ట్ ఇప్పుడే మన ఘాట్ సెక్షన్ కూడా స్టార్ట్ అయింది, మూనార్ ఘాట్ సెక్షన్. అది టీఎన్ బస్. టోటల్ సైడ్కి మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం హిల్స్ ఉన్నాయి. అక్కడ వరకు లాస్ట్ వరకు ఉన్నాయి హిల్సే. మొత్తం కేరళ అంటేనే గ్రీనరీ. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ప్లస్ గ్రీనరీ. అందుకే దాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. హిల్స్ చూడండి. ఆల్మోస్ట్ ఇంకా ఇది లెవెల్ 5. ఇంకా చాలా ఉంది ఘాటు. ఇప్పటికొక 5 కిలోమీటర్స్ వరకు పైకి వచ్చినాం. వెదర్ కొంచెం చల్లగా ఉంది అంతే, మరీ అంత కొడైకెనాల్ లాగా అయితే ఏం లేదు. సన్సెట్ అయిపోవడానికి కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా 6:10 అవుతుంది. మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో లైటింగ్ కూడా మొత్తం పోతుంది. మా ప్లాన్ ఏంటంటే గ్యాప్ రోడ్కి వచ్చేసి మూనార్కి వెళ్ళే దారిలో గ్యాప్ రోడ్ ఉంటుంది. సో అక్కడి వరకు కొంచెం అంటే కాఫీ ప్లాంట్స్ టోటల్ ఉంటాయి. సో అక్కడి వరకు 5-6 లోపు వెళ్ళాలనుకున్నాం. బట్ ఇక్కడనే 6:10 అవుతుంది. సో వ్యూ చూడండి, అల్టిమేట్ వ్యూస్ రా బాబు. అసలు గట్టిగా అరవాలని వ్యూస్లలో అంత క్రేజీగా ఉన్నాయి. మన దగ్గర హైవే చూసి బోర్ కొట్టేసింది అసలు. ఇక్కడనేమో టోటల్ ఘాట్ రోడ్స్, హిల్స్. పైన కొండ చూడండి, మొత్తం రాయి, అసలు చెట్లే లేవు దీనిపైన. బ్యాగ్ ఉండటం వల్ల రైట్ సైడ్ కొంచెం టర్నింగ్ అనేది లాంగ్ నుంచి అవుతుంది. ఇంకా మూనార్ వచ్చేసి 56 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకు. మూనార్ అంటారా మూనూరు అంటారా? ఐ థింక్ మూనార్ అనుకుంటా. ఒకసారి ఘాట్స్ చూడండి. మన వీడియోలు ఏంటంటే కొంచెం చిన్నగా కనిపిస్తాయి ఈ హిల్స్ మొత్తం, బట్ చూడడానికి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇక్కడ వైడ్ యాంగిల్లో కదా, కొంచెం చిన్నగా కనిపిస్తాయి ఇవన్నీ. మన కళ్ళతోటి చూసింది వేరు, వీడియోలో కనిపించింది వేరు అసలు ఆ వ్యూస్. ఇంతకుముందు నేను ఒక రాయి చూపించాను చూడండి, కొండ. ఇప్పుడు ప్రజెంట్ దానిపైన ఉన్నాం. పైన రాయి మొత్తం ఉంది. టోటల్ కొండపైనకి ఎక్కేసినాం. ఇప్పుడు చూడండి వ్యూ కిందికి ఒకసారి. ఫాగ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ.
ఒక్కసారి హిల్స్ మొత్తం దాటితే అప్పుడు మనం కేరళకి రీచ్ అయిపోతాం. ఇప్పుడు టోటల్ పైకి ఎక్కేసినాం, కొండపైకి. హోటల్, రెస్టారెంట్, ఇక్కడ హోటల్ కూడా ఉంది పైన, హిల్ స్టేషన్ పైన. ఇప్పుడే చెక్ పోస్ట్ కూడా దాటేసినాం, కేరళకు కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు గాడ్స్ ఓన్ కంట్రీ. ఇంకా మూనార్ వచ్చేసి 42 కిలోమీటర్స్ ఉంది. కేరళ ఎంట్రీ అయినామో లేదో చల్లటి గాలితోటి వెల్కమ్ చెప్తుంది. ఇది నేషనల్ హైవే అసలు. అప్పుడే సన్లైట్ కూడా మొత్తం పోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:35. ఇంకా మూనార్ వచ్చేసి 1 అవర్ చేంజ్ ఇస్తుంది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. నాకు ఒకవేళ ఈ వీడియోలో బెస్ట్ మూమెంట్ ఏదన్నా, బెస్ట్ క్లిప్స్ ఏదైనా ఉన్నదంటే కింద నాకు కామెంట్ చేయండి. అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ లైక్ కూడా చేయండి. ఈరోజు నైట్ వచ్చేసి మూనార్కి రీచ్ అయిపోతాం. సో రేపు వచ్చేసి మొత్తం మూనార్ మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేద్దాం. జస్ట్ ఎక్కువ ప్లేసెస్ కూడా అనుకోలేము, ఎందుకంటే మళ్ళీ నైట్ వరకు మేము మదురై చేరుకోవాలి. బైక్ ఇచ్చేసా. గ్రీన్ ప్యాలెస్ అని ఒకటి ఉంది, హోమ్ స్టే ఇట్లా లగ్జరీ ఎకనామీ రూమ్. సో డార్మేటర్ ఒకసారి అడగడానికి చూస్తున్నాం. బెస్ట్ ప్రైస్లో ఉంటే ఇక్కడ నేను తీసుకుంటాం. మూనార్కు ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ తీసుకుందామని ఫిక్స్ అయినాం. డార్మేటరీ అవైలబుల్? 12 members. How much? Okay. Only one night stay. Then I will go to Munnar morning. Okay. First I will see room. ఇక్కడనే ప్రజెంట్ గ్రీన్ ప్యాలెస్లో పంబరాయి విలేజ్ సంథింగ్ ఏదో విలేజ్ నేమ్ ఉంది. ప్రజెంట్ ఒక రూమ్ తీసుకున్నాం. చేసే రూమ్ జస్ట్ సింపుల్ రూము, ఎందుకంటే జస్ట్ మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతుంది కదా. కేరళకి వచ్చినామంటే చాలు కొబ్బరి చట్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడనే గ్రీన్ ప్యాలెస్లో కింద రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడనే 1 సింగిల్ బిర్యానీ ఆర్డర్ చేసినాం. ఒకవేళ బాగుంటే ఇంకొకటి తీసుకుందాం అనుకుంటున్నాం. టేస్ట్ మాత్రం బాగుంది, తినచ్చు మనం. స్పైసీగా బాగానే ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి నేను 4 రేటింగ్ ఇస్తాను. జస్ట్ ఇప్పుడు నైట్ డిన్నర్ చేసినాం. సో ఇప్పుడు కొంచెం ఫీల్ బెటర్. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.